ఈరోజు నేను మా చిన్న మినీ గార్డెన్ టూర్ చేయబోతున్నాను. సో ఫస్ట్‌గా అయితే మీకు బయటున్న చిన్న స్పేస్‌లో ఉన్న ప్లాంట్స్ అయితే చూపిస్తాను. కార్ పార్కింగ్ దగ్గర ఒక చిన్న ప్లేస్‌లో మేము కొన్ని ప్లాంట్స్ అయితే పెట్టాము. అవి చూపిస్తాను. ఇవన్నీ నేను వైజాగ్ నుంచి తీసుకొచ్చాను. సో వీటికి కొంచెం ఫెన్సింగ్ అట్లా పెట్టామన్నమాట. సో దీంట్లో ఎంటర్ అవ్వాలంటే మనం ఆ పక్కనున్న ఆ రేకుని తీసి లోపలికెళ్ళాలి. సో అదే నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. ఒక 6 ప్లాంట్స్ వరకు ఉంటాయి ఇక్కడ. సో ఫస్ట్ అయితే నేను మీకు నైట్ క్వీన్ చూపిస్తాను. నైట్ క్వీన్ ఎప్పుడు పూలు అనేవి రాత్రిపూట పూస్తాయి. చాలా మంచి స్మెల్ వస్తుంది. నైట్ పూస్తాయి కాబట్టి పూలు మంచి స్మెల్ వస్తుంది కాబట్టి దీనికి నైట్ క్వీన్ అని పెట్టారు పేరు. అండ్ ఇది రోజ్ ఫ్లవర్, ఇది నాటు గులాబీ, అండ్ ఇది నిన్నే పూసిందనమాట పువ్వు. అండ్ ఈ చెట్టు ఏంటంటే పారిజాతం చెట్టు అనమాట. మీరు చూసినట్లయితే ఎప్పుడు అయినా మనకి కింద రాలిన పువ్వు దేవుడికి పెట్టరు, కానీ ఈ చెట్టుకి అట్లా ఉండదు. రాలిన పువ్వుల్ని దేవుడికి పెట్టచ్చు మనం. ఇది పారిజాతం చెట్టు. ఇదంతా ఈ ఇక్కడున్న ప్లాంట్స్ అన్నీ నేను వైజాగ్ నుంచే తీసుకొచ్చాను. సిఎంఆర్ గార్డెన్స్ అని ఉంటుంది వైజాగ్లో. సో అక్కడి నుంచి తెచ్చాను ఈ ప్లాంట్స్ అన్నీ. చాలా ఉంటాయి ప్లాంట్స్ అక్కడ. ఈ ప్లాంట్ వచ్చి ఏంటంటే గరుడ వర్ధన్ అనమాట. ఇది కూడా దేవుడికి పెడతారు, ఈ పూలు కూడా. ఇది వచ్చి మందార చెట్టు. మా ఇంట్లో 2 రకాల మందారాలు ఉన్నాయి. ఒకటి ముద్ద మందార, ఒకటి ఇట్లాంటి మందార. అండ్ హైబిస్కస్ టీ కూడా చేస్తారు. మీకు ఎప్పుడైనా నేను మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. అండ్ చాలా మంచిది హైబిస్కస్ టీ తాగితే. అండ్ ఇది వచ్చి ముద్ద మందార చెట్టు. ఈ క్లైంబర్ ఏంటంటే రాఖీ పువ్వు అంటారు, కౌరవులు పాండవులు కూడా అంటారు. దీని పువ్వులు అట్లా పూస్తాయి అనమాట. పక్కన నేను అటాచ్ చేస్తాను ఆ ఫ్లవర్ అనేది. అండ్ ఇది వరకు 6 years బ్యాక్లో మా ఇంట్లో ఉండేది, కానీ తర్వాత పోయింది. మళ్ళీ నేను వైజాగ్లో కనిపిస్తే తీసుకొచ్చాను అనమాట అది. ఇవి చూసారా బఠానీ పూలు. మా కాంపౌండ్ వాళ్ళంతా ఇవే ఉంటాయి. ఫుల్ పాకేస్తాయి అన్నమాట ఇవంతా. సో వీటి వల్ల ఏమవుతుందంటే కొన్ని ప్లాంట్స్ కొన్నిసార్లు పెరగవు కూడా. ఇది వీడ్స్ లాగా. అండ్ ఇప్పుడైతే ఇది అయిపోయింది కదా, లోపల ఏమేమి ఉన్నాయో చూపిస్తాను మీకు. ఇప్పుడు కింద లోపల ఉన్న ప్లాంట్స్ చూపిస్తా. ఇవి ఏంటంటే క్రాటన్స్. చిన్న పిలక నాటిన చాలు బుషెస్గా వచ్చేస్తాయి ఇవి. ఇది వచ్చి సన్నజాజి పూల చెట్టు. అండ్ పక్కనే విరజాజులది కూడా ఉంది. 2 అటాచ్ అయిపోయి ఉన్నాయి. ఇవి క్లైంబర్స్ కాబట్టి మేము పైకి పాకిచ్చాము ఇదంతా. అండ్ దీనికి ఆనుకునే మనకి గుమ్మడికాయ పాదు కూడా వచ్చింది, అది తర్వాత చూపిస్తాం మీకు. అండ్ ఇది ఇందాక మీకు చూపించిన క్రాటన్ ప్లాంటే. ఇలాంటివి చాలా ఉన్నాయి. అన్ని కుండీల్లో ఇట్లాంటి ప్లాంట్స్ ఉన్నాయి మనకి ఇంట్లో. ఇది శంకుపూల చెట్టు. శివుడికి చాలా ఇష్టమైన పూలు ఇవి. అండ్ మేము రోజు శివుడికి ఈ పూలు పెడతాము. ఇదేంటంటే మందార చెట్టు. యాక్చువల్గా ఒక స్టెమ్ ఇచ్చారు ఎవరో. సో మేమేం చేసామంటే స్టెమ్ రూటింగ్ టెక్నిక్ ద్వారా ఇది పెట్టాము. అండ్ ఇప్పుడు బాగానే చిగురు వచ్చింది ఇది. మాకు కూడా చాలా ఇష్టం అనమాట. నాకు మా తమ్ముడికి కూడా ఇట్లా టెక్నిక్స్ యూస్ చేసి ప్లాంట్స్ పెంచడం అంటే చాలా ఇష్టము. ఇదేంటంటే సన్నజాజులు విరజాజులు కలిపి పాకిచ్చామన్నమాట పైకి. సో నేను మీకు ఇందాక చెప్పాను కదా గుమ్మడికాయల పాదు ఒకటి వచ్చింది. సో అదేంటంటే క్లైంబర్స్ కాబట్టి ఇంకా అల్లుకుపోతాయి అన్నమాట అవన్నీ. ఒక 2 గుమ్మడికాయలు ఉన్నాయి. మా ఇంట్లో శంకు పూల చెట్లు కూడా చాలానే ఉన్నాయి. మీకు ఇందాక ఫ్లవర్స్ లేవు, ఇప్పుడు మీకు ఫ్లవర్స్ క్లియర్ కట్గా చూపిస్తాను. దీన్ని శంకు పువ్వు అంటారు. ఇది శివుడికి చాలా ఇష్టం అన్నమాట. ఈ పువ్వు మంచిది శివుడికి మనం పెడితే. ఇది వచ్చేసి నూరు వరహాల చెట్టు. మా ఇంట్లో చాలా రకాల నూరు వరహాల చెట్లు ఉన్నాయి, డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి. అండ్ ఇది వచ్చి 1 kind of మల్లెపువ్వు చెట్టు అనమాట. ఇదేంటంటే దొంతర మల్లె అంటారు కదా, సో అది ఈ చెట్టు. ఇది కూడా నేను వైజాగ్ నుంచి తీసుకొచ్చాను.
అండ్ ఇది కూడా ఒక టైప్ ఆఫ్ నూరవరహాలు. మీకు పిక్ ఉంటే అటాచ్ చేస్తాను నేను. చిన్న చిన్న పూలు వస్తాయి వైట్ కలర్వి. ఈ క్లైంబర్ ఏంటంటే పెద్ద పెద్ద ఎల్లో కలర్ పూలు వస్తాయి. అంటే మనకి డెకరేషన్గా ఎలివేషన్కి అట్లా బాగుంటుంది ఇంటి ముందు పెట్టుకుంటే క్లైంబర్కి. నేను మీకు పైకి వెళ్ళినప్పుడు చూపిస్తాను ఆ ఎల్లో పూలు ఎట్లా ఉంటాయో. ఇవి కనకాంబరం పూల చెట్లు. ఒక్క ప్లాంట్ నాటితే చాలు మీకు పక్కనంతా వచ్చేస్తాయి ఈ చెట్లు. ఇవి కూడా దేవునికి పెడతానికి యూజ్ చేస్తారు. మా ఇంట్లో తమలపాకుల చెట్లు కూడా ఉన్నాయి. మీరు చూసినట్టయితే ఎక్కువగా క్లైంబర్స్ ఇంకా క్రాటన్సే కనపడతాయి మా ఇంట్లో. ఎప్పుడైనా పూజకి ఇంకా తాంబూలానికి కావాలంటే కోస్తాము. చాలా పెద్దగా ఉంటుంది ఆకు. మా డాడీకి యాక్చువల్గా మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టం. సో మా డాడీ నుంచి మాకు వచ్చింది ఆ ఇంట్రెస్ట్ మొక్కలు పెంచడం అనేది, నాకు మా తమ్ముడికి. మీరు చూసినట్టయితే నాకు తెలిసి మీకు కనిపిస్తుంది అనుకుంటా ఈ దోమ. ఏంటంటే మెయిల్ దోమలు ఒక్కటే ప్లాంట్ బేస్డ్ శాప్ అనేది తీసుకుంటాయి, లైక్ నెక్టర్ అనేది తీసుకుంటాయి. సో ఇది మెయిల్ మస్కిటో. ఓన్లీ ఫీమేల్ మస్కిటోస్ మట్టుకే బ్లడ్ అనేది తీసుకుంటాయి మన నుంచి. సో ఎందుకంటే వాటిని ఎగ్ ప్రొడ్యూస్ చేస్తానికి మన బ్లడ్లో ఉన్న కొన్ని ఎంజైమ్స్ అనేవి కావాలి కాబట్టి అవి మన బ్లడ్ తీసుకుంటాయి అనమాట. కానీ మెయిల్ మస్కిటోస్కి ఏంటంటే మన స్కిన్లో నుంచి బ్లడ్ తీసుకునే మౌత్ పార్ట్స్ అనేవి ఉండవు అనమాట. సో అందుకనే అవి మన బ్లడ్ అనేవి తీసుకోలేవు. ఇది మా ఇంట్లో ఉండే ఇంకో రోజ్ చెట్టు. దీని పక్కన ఇంకోటి ఉందన్నమాట, ఇంకో రోజ్ చెట్టు ఉంది. ఇవన్నీ నాటు గులాబీ. దీని ఆ పక్కది నాటు గులాబీ. ఇవి వచ్చి ఏంటంటే ఆర్కే పామ్ అంటారు వీటిని, ఆర్కే పామ్ ట్రీస్ అంటారు వీటిని. సో ఇవి ఏంటంటే జస్ట్ లోపల ఇంట్లో లోపల కూడా డెకరేషన్గా పెట్టుకోవచ్చు వీటిని. అండ్ ఇది వచ్చి క్రాటన్. ఈ సిరీస్ అంతా మీకు క్రాటనే కనిపిస్తాయి. ఇప్పుడు ఈ లైన్ అంతా నేను చెప్పేది అంతా క్రాటనే కనిపిస్తాయి, క్రాటన్ ప్లాంట్సే. ఈ పక్కన ఉన్నది కూడా మళ్ళీ ఆర్కే పామ్ ట్రీనే. సో ఈ బారుది కూడా ఒక రకమైన క్రాటన్ ప్లాంటే. వీటి పేరు సైంటిఫిక్ నేమ్స్ అయితే నాకు తెలీదు. తెలిస్తే కనుక మీకు నేను పక్కన పెడతాను. అండ్ ఇది వచ్చి తాటాకు చెట్లాగా ఉంది ఇదేదో. ఇది ఒక టైప్ ఆఫ్ క్రాటనే ఇది కూడా. వీటి పేర్లు కనుక తెలిస్తే మటుకు నేను ఖచ్చితంగా పక్కన మెన్షన్ చేస్తాను ఏమేం ప్లాంట్ ఇది అని. ఇక్కడ కూడా ఒక కనకాంబరం పూల మొక్క ఉంది. ఇంకా అలోవెరా మొక్కలు అయితే చాలా ఉన్నాయి మా ఇంట్లో. మీరు చూసినట్టయితే కాంపౌండ్ వాల్ పక్కన కూడా ఫుల్ అన్నీ అలోవెరా మొక్కలే. అంటే ఒకటి పడి మొలిచింది, ఇంకా మొత్తం వచ్చేసాయి అవంతా. అండ్ ఈ 2 ప్లాంట్స్ వచ్చి ఏంటంటే అటు ఇటు ఉన్నవి ఏంటంటే ఇవి మా ఇంట్లో 20 ఇయర్స్, అంటే మా చిన్నప్పటి నుంచి ఉన్నాయి ఈ ప్లాంట్స్. సేమ్ అదే కుండి అదే ప్లాంట్ 20 ఇయర్స్ నుంచి ఉంది మా ఇంట్లో. అండ్ ఈ గ్రాస్ వచ్చి ఏంటంటే మనకి బొకేస్లో వాటిల్లో వేస్తారు కదా ఒక రకమైన గ్రాస్, ఆ గ్రాస్ అనమాట ఇది. సో ఇవన్నమాట ఆ పూలు, చిన్న చిన్న పూలు ఇలా ముళ్ళు ఉంటాయి. ఇది కూడా ఒక రకమైన క్రాటనే. సో ఇవే మా ఇంట్లో చాలా ఏళ్ళ నుంచి ఉన్నాయి మొక్కలు. అండ్ మీకు ఇప్పుడు నేను చూపించింది ఈ లైన్, ఈ సిరీస్ అంతా, ఈ స్ట్రైట్ లైన్ అంతా చూపించాను కదా. సో నెక్స్ట్ నేను అటు పక్కన సందులో ఏమున్నాయో చూపిస్తాను మొక్కలు అనేవి. ఇప్పుడు ఈ మొక్కలన్నీ చూసేసారు కదా, నెక్స్ట్ ఏమేమి మొక్కలు వస్తాయనేది చూడండి మీరు. సో ఇప్పుడు మనం ఇటు సైడ్ ఏం ప్లాంట్స్ ఉన్నాయనేది మనం చూద్దాము. ఇంటి ముందు అయితే అటు ఇటు మనీ ప్లాంట్స్ ఉన్నాయి. అండ్ మాకు ఇంటి పైన కూడా కొన్ని ప్లాంట్స్ ఉన్నాయి, మీకు తర్వాత చూపిస్తాను. అక్కడ కూడా చాలా మటుకు మనీ ప్లాంట్సే ఉంటాయి. సో అటు ఇటు పెట్టారనమాట, బాగుంటుంది కదా డెకరేషన్గా అట్లా అని. ఇదేంటంటే మా నాన్నమ్మ ఎప్పుడూ చిన్న బౌల్లో పూలు వేసి పెడుతుంది. ఎక్కడో చదివిందంట ఇంటి ముందు అట్లా పూలు వాటర్లో వేసి పెడితే మంచిదని. సో అందుకనే అప్పటి నుంచి పెడతాం స్టార్ట్ చేసింది మా నాన్నమ్మ.
అండ్ ఇటువైపు వచ్చి ఏంటంటే ఈ చెట్టు ఏంటంటే ఒక ఎల్లో కలర్ పూలు ఉంటాయి కదా, ఆ చెట్టు అనమాట ఇది. అండ్ ఈ చెట్టు చూసారా ఎంత బాగుందో. అండ్ ఆ ఫ్లవర్కి తగ్గట్టు మా తమ్ముడు ఆ కుండీ సెట్ చేశాడనమాట. సో ఈ కలర్ చాలా బాగుంటుంది. ఇది వచ్చి పింక్ కలర్ నూర్వరహాల చెట్టు అనమాట. ఇదేమో చిన్న ఉసిరికాయల చెట్టు. మొన్నంతా ఫాల్ సీజన్ కాబట్టి ఆకులన్నీ రాలిపోయాయి, మళ్ళీ ఇప్పుడిప్పుడే చిగురు వస్తుంది ఈ చెట్టుకి. ఇదేమో ఇంకో క్రాటన్ ప్లాంట్, దీన్ని నేమ్ ఉంటే నేను పక్కన ఇస్తాను. అండ్ మీకు పక్కన కనపడుతున్నాయి కదా, ఇవేంటంటే డిస్టిల్ బాటిల్స్. సో మా తమ్ముడు వీటిలో ప్లాంట్స్ పెట్టాడు, రోజ్ ప్లాంట్ ఇంకా ఇంకో క్రాటన్ ప్లాంట్. అది చాలా బాగుందని క్రాటన్ ప్లాంట్ కొన్నాడు. సో అవి దీంట్లో ఇట్లా అరేంజ్ చేశాడనమాట, పాట్స్ లేకుండా. ఇది వరకు ఇక్కడ సన్నజాజి పూల చెట్టు ఉండేది, కానీ తీసేశారు. అదంతా వాలిపోయిందని వానలకి, మళ్ళీ చిగురు ఇచ్చిందనమాట ఇది. అదే మీకు చూపిస్తున్నాను ఇక్కడ. అండ్ ఇది వచ్చి మీకు చాలా కుండీల్లో చూసుంటారు ఇప్పటి వరకు వీడియోల్లో. దీని పేరు స్పైడర్ ప్లాంట్ అంట. సో ఇదనమాట. అండ్ ఈ పక్కన ఉన్నది ఏంటంటే వామ్ చెట్టు అనమాట. మనం వామాకులు బజ్జీలు కూడా వేసుకుంటాం కదా. ఇంకా మా ఇంట్లో అటు పక్కన కొబ్బరి చెట్లు కూడా ఉన్నాయి, 2 కొబ్బరి చెట్లు పెద్ద పెద్దవి. మా చిన్నప్పుడు ఉన్నప్పుడు నాటారు. సో ఇప్పుడు చాలా పెద్దవి అయిపోయాయి అవి. ఇది వచ్చి ఇంకో తమలపాకుల చెట్టు అనమాట. దాని పక్కనే ఏంటంటే గన్నేరు చెట్టు. బయట మటుకు గన్నేరు చెట్లుకి పూలు చాలా వస్తాయి రోడ్ల మీద వాటి మీద, కానీ మా ఇంట్లో మొత్తం పురుగులు తినేస్తున్నాయి ఆ చెట్టుని. అసలు ఒక్క చిగురు కూడా లేదు. వెంటనే చిగురు వచ్చినగానే ఆ పురుగులు తినేస్తున్నాయి, ఏంటో మరి. అండ్ ఇది తులసి కోట. సో మా నాన్నమ్మ రోజు ఈ తులసి కోటకి పూజ చేస్తుంది. సో ఇది వచ్చి మల్లె చెట్టు అనమాట, గుండు మల్లె అంటారు కదా ఆ చెట్టు. దీన్ని ఆనుకునే తిప్పతీగ ఆకు కూడా వచ్చింది. సో ఈ పౌడర్స్ కూడా ఉంటాయి, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఈ లీవ్స్ వల్ల. సో మీకు ఎప్పుడైనా మన ఛానల్లో ఈ లీవ్స్ జ్యూస్ కూడా చేసి చూపిస్తాను, ఎట్లా చేసుకోవాలి ఏంటి అనేది. ఇవే మా కొబ్బరి చెట్లు. చాలా పెద్ద పెద్ద కాయ ఈ కొబ్బరికాయ. అండ్ చాలా కాయలు ఉన్నాయి కూడా. మేము ఎప్పుడు కొయ్యమో, అవి పడితే తీసుకుని యూస్ చేసుకుంటాము, అంతేగాని కొయ్యించము ఈ కాయల్ని. సో కింద మీకు అన్ని ప్లాంట్స్ అనేవి చూపించేసాను నేను. ఇప్పుడు మనకి పైన ఫ్లోర్లో ఏ ప్లాంట్స్ ఉన్నాయో అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. పైన ఏ ప్లాంట్స్ అయితే ఉన్నాయో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇవి మనీ ప్లాంట్స్, అటు ఇటు ఉంటాయి. సేమ్ కింద ఎట్లా ఉన్నాయో అటు ఇటు కూడా గుమ్మం అటు ఇటు మనీ ప్లాంట్స్ ఉంటాయి అన్నమాట. ఇది వచ్చి ఇండోర్ ప్లాంట్ యాక్చువల్గా, కానీ మాకు ఇంట్లో అంత స్పేస్ లేదు అని బయట పెట్టాము. ఇండోర్ ప్లాంట్స్కి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఓన్లీ మంచినీళ్ళే పోయాలి, అది కూడా అప్పుడప్పుడు పోయాలి. కింద ఎట్లా అయితే తులసి కోట ఉందో పైన కూడా అట్లనే తులసి కోట ఉంది. ఇది కూడా ఇండోర్ ప్లాంటే. అండ్ ఈ క్లైంబర్స్ వచ్చి సన్నజాజి వరిజాజి చెప్పాను కదా, పై వరకు పాకిచ్చామని. సో అవి ఇవి. అండ్ ఇటు పక్కన ఒక ఎల్లో పెద్ద పెద్ద ఫ్లవర్స్ చెట్టు ఉంది కదా అని చెప్పాను కదా, అదనమాట ఇది.
ఇదేమో చిన్న ఉసిరి చెట్టు అనమాట. చెప్పాను కదా ఆకులన్నీ రాలిపోయాయని, మళ్ళీ ఇప్పుడే చిగుర్లు వస్తున్నాయి మొత్తం అంతా చెట్టు అంతా. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇదొక రకమైన మనీ ప్లాంట్. అండ్ ఆ పక్కన ఒక మొక్క ఉంది కదా, అదేంటంటే బీట్రూట్ అనమాట. మామూలుగా బీట్రూట్ చాలా రోజుల నుంచి ఇంట్లో ఉంది. సో దానికి ఏంటంటే మొలకలు వచ్చేసాయి, బర్డ్స్ వచ్చేసాయి. నేనేం చేశానంటే అది కట్ చేసి ఇట్లా పాట్లో పెట్టాను. సో ఇప్పుడే చిగురించింది అనమాట అది. ఇది ఇంకో మనీ ప్లాంట్. అండ్ చాలా కొబ్బరికాయలు ఉన్నాయన్నమాట చెట్టుకి. 2 చెట్లకి అట్లానే ఉంటాయి, చాలా కొబ్బరికాయలు ఉంటాయి. మేము కొయ్యము, అవి పడితే యూస్ చేసుకుంటాము. ఇది కూడా ఒక మనీ ప్లాంటే. ఇట్లా హ్యాంగింగ్ పాట్లో పెట్టాం దీన్ని. ఇది వచ్చి టెర్రస్ మీద. నేను మీకు ఇందాక చెప్పాను కదా పెద్ద ఎల్లో కలర్ ఫ్లవర్ చూపిస్తానని, అది చూడండి. ఇదేమో విరజాజుల చెట్టు అనమాట, పై వరకు వచ్చేసింది. ఇదేమో విరజాజి పువ్వు. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. చాలా కొత్త ఇన్ఫర్మేషన్ కానీ కంటెంట్ కానీ తెలిసింది అనుకుంటున్నాను. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.